@GaneshShweta official. Hi, hello guys, welcome to my channel @GaneshShweta official. నేను మీ శ్వేత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను గాయస్. మేము రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇప్పటివరకు అయితే నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు గాయస్. నేను పెట్టింది ఒక ఫుల్ వీడియోనే, కానీ నాకు మంచి సపోర్ట్ వచ్చింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గాయస్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి గాయస్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను మంచి వీడియోస్తో మీ ముందుకు రాగలను. సపోర్ట్ చేయండి. ఒకటి ఏంటంటే గాయస్, నేను చెప్పాలనుకుంటున్నాను, కొంతమంది చూస్తున్నారు వదిలేస్తున్నారు వీడియోస్, కానీ అలా వదిలేయకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లెట్స్ స్టార్ట్. హాయ్ హలో గాయస్, ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు గాయస్. మా ఇంట్లో అయితే మేము రాఖీ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నేను అక్క అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. తమ్ముడికి రాఖీ కట్టి హ్యాపీగా బ్లెస్ చేశాము. చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇది. 1 ఇయర్కి ఒకసారి వచ్చే ఈ రక్షాబంధన్ను మన సోదరులకు రాఖీ రూపంలో కట్టి వాళ్ళని బ్లెస్ చేసి మీరు రక్షణగా నాకు ఎప్పటికీ ఉండాలి అని వారికి మనము రాఖీ రూపంలో తెలియజేస్తున్నాము. రక్షాబంధన్ అనేది మన పురాతనం నుంచే ఉందంటండి. మన భారతదేశం అంతటా కూడా ఈ రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. మన సోదరీమణులు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క దగ్గరికి చేరి ఈ రోజున వాళ్ళ సోదరులకు రాఖీ కట్టి బ్లెస్ చేస్తారు. వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటుందండి ఈరోజు సోదరీమణులకు. ఇక్కడ నేను కూడా మా తమ్ముడు రాఖీ కట్టి బ్లెస్ చేశాను. ఇక్కడ మా తమ్ముడిని నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో, నేను పెద్దదాన్ని కదా అనేసి నేను వాడిని ఆట పట్టిస్తున్నాను. మా అక్కను కూడా నా దగ్గరికి చేర్చి మా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో, నీకంటే మేము పెద్దవాళ్ళము అనుకుంటూ వాడు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునే వరకు నేను వాడిని వదలలేదు. లాస్ట్కి వాడు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. ఇలా ఆ టైంలో నేను ఫన్ మూమెంట్ చేశాను. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ మా చెల్లి, బాబాయ్ వాళ్ళ డాటర్ అందరం కలిసి హ్యాపీగా తమ్ముడికి రాఖీ కట్టాము. ఇది అందరికంటే చిన్నది. ఇలా మా నాన్నకు కూడా రాఖీ కట్టి మేము రక్షాబంధన్ని ఎండ్ చేస్తాము. ఇప్పుడు మా నాన్నకి రాఖీ కట్టడం స్టార్ట్ అయింది. అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు, నాన్నకి రాఖీ కడుతున్నారు. ఫస్ట్ అత్తయ్య వాళ్ళు నాన్నకి రాఖీ కట్టాకే మేము కడతాము. కాకపోతే ఈ వీడియోలో కొంచెం ముందు పెట్టాను మాది, అంతే. మాతో పాటు అత్తయ్యలు, పిల్లలు అందరం కలిసి ఆ రోజు మొత్తం చాలా ఎంజాయ్ చేసామండి. ఇలా 1 ఇయర్కి ఒకసారి వచ్చే మన రాఖీ సెలబ్రేషన్స్ ఇలా అందరితో పాటు హ్యాపీగా జరుపుకుంటే ఆ సందడే వేరండి అసలు. రాఖీ కట్టడం అయిపోయాక మేము ఫొటోస్ దిగామండి. నాన్న వాళ్ళ సిస్టర్స్, మా అత్తయ్య వాళ్ళు, మేము మా తమ్ముడితో దిగామండి. మా తమ్ముడికి సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇచ్చాము. వాడు ఏముంది దీంట్లో అని ఓపెన్ చేసి చూశాడు. మా తమ్ముడితో పాటు మీరు కూడా చూడండి. వాడు మాత్రం చాలా సర్ప్రైజ్ అయ్యాడండి. వాడికి మాటలు కూడా రావట్లేదు. ఇది లాస్ట్ ఇయర్ పిక్. ఇలా నేను స్టైల్ చేశాను కప్ పైన, వాడికి గిఫ్ట్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మా బావ కూడా రాఖీ కట్టుకోవడం కంప్లీట్ అయిందండి. ఇక్కడ వాళ్ళ సిస్టర్స్ వచ్చి బావకి రాఖీ కట్టారు. ఇవి మాత్రం హ్యాపీ మూమెంట్స్ కదండి. వాళ్ళ సిస్టర్స్ ఎక్కడున్నా కూడా బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టి వాళ్ళని బ్లెస్సింగ్స్ చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అక్క వాళ్ళ పాప బాబు కూడా ఇలా రాఖీ కట్టుకోవడం కంప్లీట్ చేశారండి. వాళ్ళకి ఇది సెకండ్ రాఖీ. చాలా క్యూట్ మూమెంట్ అండి ఇది మాత్రము. ఎంత క్యూట్గా అది బొట్టు పెట్టి రాఖీ కడుతుంది. మనకి ఒక పిక్ కూడా ఉండకపోయేది చిన్నప్పుడు. వీళ్ళకి మాత్రం ఇప్పుడు వీడియోస్, పిక్స్, అసలు ఎంత క్యూట్గా ఉన్నారో చూడండి.
ఫైనల్లీ మా అమ్మ కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడం కంప్లీట్ చేసింది. మా మామయ్యతో పాటు అమ్మ వాళ్ళ ఇద్దరి అల్లుళ్ళకు కూడా ప్రతిసారి రాఖీ కడుతుంది. ఇలా కాసేపు మా మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఎంజాయ్ చేసి వచ్చేసాము. ఇలా రక్షాబంధన్ని ఇంత హ్యాపీగా మేమైతే జరుపుకున్నాము గైస్. మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈసారి మా అమ్మ స్పెషల్గా మామయ్యకి ఫోటో రాఖీ కట్టడం జరిగింది. మా మామయ్యతో పాటు వాళ్ళ ఇద్దరి అల్లుళ్ళ హ్యాపీనెస్ కోసం కూడా ఇలాగే ఫోటో రాఖీస్ తీసుకొచ్చి కట్టింది. ఆ మూమెంట్ని మేమందరము ఎంజాయ్ చేసాము. మా మామయ్య వాళ్ళ కొడుకులకు కూడా మేము రాఖీ కడతామండి. అది ఎలా అంటే వాళ్ళకి ఓన్ సిస్టర్స్ లేకపోవడంతో మమ్మల్ని వాళ్ళు సిస్టర్ అని పిలిచేవాళ్ళు. మేము వాళ్ళని బ్రదర్స్లా భావించే వాళ్ళము. ఫస్ట్ నుంచి కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము, బ్రదర్లా సిస్టర్లా. అందువల్ల మేము ఫస్ట్ నుంచి అలవాటైపోయి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇద్దరికీ కూడా రాఖీ కట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని బ్లెస్ చేస్తాము. మేమైతే ఇలా ఎంజాయ్ చేసామండి రాఖీ సెలబ్రేషన్ని. మా అత్తయ్యలతో మా మామయ్య వాళ్ళతో మేము అందరము కలిసి ఇలా ఎంజాయ్గా రాఖీ సెలబ్రేషన్స్ జరుపుకున్నామండి. లాస్ట్లో ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా పిక్స్ దిగేసాము. ఇలా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలండి. ప్రతి ఒక్కటి కూడా మనకి మెమరీలా ఉండిపోవాలి. ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ వైఫ్, మా అత్తయ్య ఇద్దరు వదిన మధ్యలో ఫ్రెండ్షిప్ దారాలు కట్టుకుంటున్నారు. మేము గర్ల్స్ అందరము అంతే. ఒకటి ఏంటంటే గాయస్, మనం రక్షాబంధన్ అనేది మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళతోనే కాకుండా మనని సోదరి అని భావించే ప్రతి ఒక్క సోదరుడికి కూడా ఇలాగే రక్షాబంధన్ కట్టి వాళ్ళని హ్యాపీగా ఉంచి బ్లెస్ చేయొచ్చు గాయస్. వాళ్ళ దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. అందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు. మేము మాత్రం రాఖీ సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాం గాయస్. మీరు ఎలా జరుపుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ లాస్ట్లో కొన్ని పిక్స్ పెట్టాను గాయస్, చూసేయండి. సీ యు ది నెక్స్ట్ వీడియో గాయస్. బాయ్.